ఒక పక్క ఉస్తాద్ భగత్ సింగ్, మరో పక్క RC-17 మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ అయిపోయిన DSP ఎల్లమ్మ టీజర్ తో పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇచ్చాడు. కానీ రిస్క్ లో పడ్డాడు. మ్యాటర్ ఏంటంటే, బలగం సినిమాతో తెలంగాణ పల్లె ఆత్మను చూపించిన డైరెక్టర్ వేణు అప్కమింగ్ మూవీ ఎల్లమ్మలో మన రాక్ స్టార్ DSPనే హీరో. ఫస్ట్ లుక్ లోనే ఆ రింగుల జుట్టు, చేతిలో డప్పుతో DSP ట్రాన్స్ఫర్మేషన్ బట్టే చెప్పొచ్చు ఇది రొటీన్ సినిమా అస్సలు కాదని. అయితే హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా డ్యూయల్ రోల్స్ చేస్తున్నందుకు DSPకి 30 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. మ్యూజిక్ డైరెక్టర్గా మన రాక్ స్టార్ నుంచి 200% న్యాయం జరుగుతుంది. బట్ ఒక కొత్త హీరోగా ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆడియన్స్లో డౌట్. DSP లాగే RP పట్నాయక్, SV కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా హీరోగా ట్రై చేసినా ఎవ్వరూ అంత సక్సెస్ అవ్వలేరు. జస్ట్ తమిళ్లో మాత్రం విజయ్ ఆంటనీ ఒక్కరే హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. మరి మన రాక్ స్టార్ DSP తన బ్యాంగర్ మ్యూజిక్తో సినిమాని సక్సెస్ చేస్తాడా, లేక యాక్టింగ్తో కూడా బాక్సాఫీస్ని షేక్ చేస్తాడా? మీరేమంటారు? కామెంట్ చేయండి.